హలో ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే వస్తున్నా. సరే బ్లాగ్ యాక్చువల్గా నేను బెంగళూరు వెళ్తున్నాను. రే బాయ్ కొట్టుతుంటారా. యాక్చువల్గా నేను బెంగళూరు వెళ్తున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పా కదా, ఒక ఆఫ్ రోడింగ్ బైక్తో ఒక చిన్న ప్రాజెక్ట్ చేస్తున్నాను. బండి సామాన్ కోసం బెంగళూరు వెళ్తున్నా. సో వెళ్తూ మధ్యలో దారిలో ఒక చిన్న స్పాట్ ఉంది. చిన్నదేం కాదు, చాలా ఫేమస్ స్పాట్ అది బైకర్స్కి. పెనుగొండ ఫోర్ట్ దగ్గర ఒక రోడ్ చూసింటారు అందరూ, రీల్స్లో కానీ యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ వచ్చాయి దానివి. సో మొత్తం పిన్ బెండ్స్ ఉంటాయి రోడ్లో. అంటే ఈ హైవే నుంచి పైకి పోవాలి కొండ దగ్గరికి. ఆ పోయే రూట్లో రోడ్ వస్తుంది. చాలా వ్యూ చాలా బాగుంటుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మిస్ అవుతుందండి. ఇది వచ్చేసి బెంగళూరు హైవే. ఇది అనంతపూర్ నుంచి ఇటు సైడు, అండ్ ఇటు సైడ్ బెంగళూరు పోతుంది. సో మధ్యలో ఇక్కడ మీకు అది కనిపిస్తుంది కదా ఆర్చ్, పెనుగొండ ఫోర్ట్. సో దాని నుంచి ఇట్లా ఇప్పుడు పైకి వెళ్ళాలి. ఆ కొండ కనిపిస్తుంది కదా ఆ సైడ్ వరకు. మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గర ఉంది, 6.5 కిలోమీటర్స్ ఉంది అంతే. సో నేను బైక్లో వెళ్ళట్లేదు, కార్లో వెళ్తున్నాయి ఈసారి. కౌల్స్ అన్ని ఎట్లా కనిపిస్తాయంటే, ఇక్కడ మ్యాప్లో కనిపిస్తుంది కదా, ఇట్లా ఉంటాయి కౌల్స్ అన్ని. మొత్తం హెయిర్ పిన్ బెండ్సే. మధ్యలో చిన్న టెంపుల్ ఒకటి ఉంది. ఇది కూడా టెంపులే, అన్నీ పడిపోయినాయి. ఇవి మొత్తం విజయనగరం సంస్థాపకులు పరిపాలించిన ప్రదేశాలన్నీ. నేనైతే సోషల్లో చాలా వీక్. ఎక్కడ పోయినా కూడా మన వాళ్ళు ఇది మానుకోరు. పత్తాపరలు మాత్రం కష్టంగా ఉంటాయి. అక్కడక్కడ విత్తనాలు వేసిపోయి ఉంటారు. ఐ థింక్ ఇది టెంపుల్ అనుకుంటా. ఎస్, టెంపుల్. మొత్తం దూవి పడేసినారు. ఇది ఎందుకు దోతారంటే గనుల కోసం దూవి పడేసినారు అన్నీ. ఇక్కడ ఏదో విగ్రహం పడిపోయింది. బంగారం దొరుకుతుందని చెప్పి దొంగలు అన్ని గనులన్నీ మొత్తం గుంతలు. మొత్తం అంతా పడిపోయింది. ఇక్కడ కూడా నిధుల కోసం దోవి పడేసినారు. నాకు ఇలాంటి ప్లేస్ చూసి అనిపిస్తుంది, ఇలాంటి పాత స్ట్రక్చర్స్ అన్నీ ఎంతమందిని చూసి ఉంటాయి, ఎన్ని స్టోరీస్ విని ఉంటాయి. లోపల టెంపుల్ ఉంది, టెంపుల్ అంతా పడిపోయింది.
తార్ రోడ్ అయితే ఇక్కడ వరకు స్టాప్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఎందుకో అంతా ఆఫ్ రోడ్లా ఉంది. సో మ్యాప్లో ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం. ఈ గ్రీన్ కలర్ అనిపిస్తుంది కదా, ఇది పెనుగొండ ఫోర్ట్ అని చూపిస్తుంది మ్యాప్లో. ఇక్కడ ఫోర్ట్ అయితే ఏం లేదు కానీ చూద్దాం. ఏదో చిన్న పాండ్లా ఉంది. అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ ఏమో చేస్తున్నట్టున్నారు. సారీ, కన్స్ట్రక్షన్ కాదు, రాళ్ళ మొగలు కొడుతున్నారు. ఐ థింక్ మైనింగ్ అనుకుంటా. ఒకటి గమనించినారా, చిన్న పాండ్ అండ్ ఇదే మనం అక్కడ చూసాం కదా టెంపుల్, మధ్యలో ఒక స్టోన్ది పాత్వే ఒకటి ఉంది. అది నేను పోయేటప్పుడు చూపిస్తాను. రే ఎక్కడ్రా రే 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 ఎట్లా వేర్రా. సో ఇదే పాత్వే, ఇది తిరుపతిలో అక్కడ సైడ్ మీరు చూసింటారు. కొండ ఎక్కిన తర్వాత తిరుపతిలో మధ్యలో భక్తులు నడుచుకుంటూ పోవడానికి పాత ఉంటుంది కదా, రూట్ పైకి పోవడానికి. సో అప్పట్లో ఇది స్టోన్స్తో కట్టినారు. సేమ్ ఇట్లాంటిది హంపిలో నేను చూసా, బ్లాక్ చేశారు అక్కడ పోకుండా. అన్ని లోటస్ చెట్లు ఉన్నాయి కానీ ఒక్క లోటస్ కూడా లేదు. పడిపోయినాయి మొత్తం, ఇవన్నీ పడిపోయినాయి. సగం రాళ్ళు నీళ్ళు పడిపోయింటాయి. ఇది కూడా పైన ఇట్లా కన్స్ట్రక్షన్ చేసి ఉంటారు పాతలా అని. ఓయ్ సో ఇక్కడ పాత్వే కనిపిస్తుంది కదా స్టోన్ది, ఇది అటు సైడ్ నుంచి అట్లా పోతుంది టెంపుల్కి. అది టెంపుల్. మనం ఇందా చూసాం కదా పాండ్, అది ఈ చెట్ల వెనకాల ఉంది. సో అక్కడ బాత్ చేసి అక్కడ నుంచి ఈ పాత్వే నుంచి, ఈ స్టోన్ పాత్వే ఉంది కదా, ఇక్కడ నుంచి మేబీ టెంపుల్కి వెళ్తుంటారు వచ్చిన భక్తులు. ఇప్పుడు కాదు, అప్పట్లో. సో నేను గెస్ట్ చేస్తున్నా ఇదే ఉండొచ్చు అని. మేబీ రాంగ్ ఉండొచ్చు, ఎందుకంటే నేను సోషల్లో హిస్టరీలో చాలా వీక్. మీకు ఏదైనా ఈ పాత్వే ఇవన్నీ చూస్తుంటే మీకు అనిపిస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవే బెన్స్ అన్నీ 1 2 3 4 5 బెన్స్ ఉన్నాయి. అన్నీ హెయిర్ పిన్ బెన్సే. బైక్ లవర్స్కి అయితే పిచ్చి ఎంజాయ్ చేస్తారు. ఇంకా కార్నరింగ్ ఇష్టపడే వాళ్ళకైతే దీపావళి దసరా రెండు ఒకటేసారి వచ్చేస్తాయి. రోడ్లు అంతా బాగున్నాయి. బాగుంది ప్లేస్, వర్తి ప్లేస్. సో ఇది వ్యూ పాయింట్, కుదిరితే విజిట్ చేయండి. ఇటు సైడ్ కూడా వ్యూ చాలా బాగుంది. చిన్న చిన్న మౌంటైన్స్ ఉన్నాయన్నీ, చాలా బాగా అనిపిస్తుంది. ఏం రాను, మీరు వెళ్ళండి, వ్యూ బాగుంది, ఇక్కడే ఉంటుంది. వర్తి ప్లేస్ చూడడానికి. యాక్చువల్గా ఎప్పుడన్నా ఇటు సైడ్ వచ్చినప్పుడు బైక్ వేసుకొద్దాం అనుకున్నాము ఫ్రెండ్స్ అందరం, కానీ ఈరోజు అనుకోకుండా కార్ ఇటు సైడ్ తిప్పేసినాం. సో వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వీడియో స్ప్లెండర్ ఒకటి మాడిఫై చేసాము, అది కూడా మస్తు కుదిరింది. కలర్స్ కానీ ఆ బండి లుక్ వైజ్ అంతా చాలా బాగా కుదిరింది. సో ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.